నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి సంస్థానాధీశులు రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర 48వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన వీరాభిమాని జలగం కామాక్షి ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపాలిటీ 8వ వార్డు ఏపీడీఎఫ్ కాలనీలో పిల్లలు పెద్దలు ఆయన అభిమానులు మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆలయంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జలగం కామాక్షమ్మ మాట్లాడుతూ వెంకటగిరి సంస్థానాధిపతులు ప్రజలకు చేసిన సేవలు చరిత్రాత్మకమని గుర్తు చేశారు. అప్పట్లో ప్రజల వైద్య సౌకర్యార్థం గోసా మహల్ ఆసుపత్రిని నిర్మించి అనేక మంది తల్లులకు ప్రసవ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని తెలిపారు. వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రాబోయే కాలంలో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. వెంకటగిరి రాజుల ఆశయ సాధన దిశగా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. వెంకటగిరి రాజా గారులకు జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు రాజేంద్ర గారికి, జన్మదిన సంస్థాన యువరాజు గారికి, వెలుగోటి సర్వజ్ఞ యాచంద్ర కుమార్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక రాజా గారి అభిమానులందరికీ నమస్కారములు. ఈరోజు వివిఆర్ యాచంద్ర గారి మనవడు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారు జన్మదినము, ఆయన 48వ జన్మదినము. ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా వెంకటగిరి అంటే
ఒక సంస్థానం. ఆ సంస్థానానికి రాజ్య పరిపాలన చేసినటువంటి రాజరికం ఉన్నటువంటి కుటుంబం మన వెంకటగిరిలో ఉందంటే మనం చాలా సంతోషపడాలి. ఆ రోజుల్లో రాజు పరిపాలన చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక పెద్ద ఆయన ఈవీఆర్ యాచంద్ర గారు ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా సేవలు అందించాడు వెంకటగిరికి. అదే కాకుండా ఆయన తనయుడటువంటి చిన్న కుమారుడైనటువంటి సాయికృష్ణ యాచంద్ర గారు ఆయన ఎమ్మెల్యేగా వెంకటగిరికి ఎన్నో సేవలు చేశాడు. అటువంటి కుటుంబం ఈ రోజు వెంకటగిరిలో నాయకులు వస్తుంటారు పోతుంటారు, అది కాదు కానీ ముఖ్యంగా ఈ రోజు ఆటలంటే ఒక స్టేడియం ఉంది, అదంటే రాజా గారు వాళ్ళ పేరుతోనే తారక రామ స్టేడియంగా పెట్టారు. ఈ రోజు ఆటలు నేర్చుకోవాలన్నా, ఈ రోజు భూదానం చేయాలన్నా కనీసం ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెంకటగిరి ప్రజలు గోస్ హాస్పిటల్లో ఎంతమందో పురుడు పోసుకున్నారు. ఆనాడు ఎప్పుడో వాళ్ళు ఆ పాతకాలంలోని 100 సంవత్సరాల కిందటే అది నిర్మించారు. అటువంటి కుటుంబానికి జన్మదినం చేయడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం. ఇదే విధంగా అన్ని వేళలా ఆయన అష్టవసరాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు కూడా తాతకు తగ్గ తనయుడుగా ఆయన భవిష్యత్తులో ఆయన ఆశయాలు నెరవేరుస్తాడని జై రాజా గారు, జై జై రాజా గారు.